ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టైటాన్ కంపెనీ, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా మ్యాక్స్ హెల్త్ కేర్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ వివేక ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, 40 సంవత్సరాల పైగా మార్కెట్ తో అనుబంధం ఉంది మీకు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఇన్వెస్టర్లు స్టాక్ మీద ఒపీనియన్ అడగడం మంచిదా, లేకపోతే పోర్ట్ఫోలియో మొత్తం పైన అడగడం మంచిదా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా అసలు పోర్ట్ఫోలియో మొత్తం మీద ఒపీనియన్ ఇవ్వాలంటే సాధ్యమేనా, అది ఎలా ఇస్తారు, అందులో ఏమేం చెప్తారు అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఖచ్చితంగా అమ్మా, ఎప్పుడు కూడా ఒక స్టాక్ గురించి అడగటం అర్థం ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ ఎక్కడో గోరు మీద ఒక ప్రాబ్లం ఉందని తలలో ఉండే ప్రాబ్లం చెప్పకుండా ఉండటం అంత తప్పు. అలాగే ఎవరైనా సరే మీరు నమ్మిన వ్యక్తి దగ్గర కనుక మీరు వెళ్ళి సలహా కోరాలి లేదా సూచన అడగాలి, ఆయన ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడాలి అనుకుంటే మీరు చేయవలసిన మీ పోర్ట్ఫోలియో మొత్తం మీద సలహా అడిగే కెపాసిటీ ఉండాలి, దాని గురించి ఒపీనియన్ ఇచ్చే కెపాసిటీ వారికి కూడా ఉండాలి. అప్పుడు మాత్రం కనీసం మీరు అడగవలసింది ఏంటంటే మొత్తం అడగాలి. లేకపోతే ఒపీనియన్ అడిగితే ఉపయోగం ఉంటుంది. ఆయన ఉద్దేశం ప్రకారం కొనమనో అమ్మమనో చెప్తే ఒక్క కంపెనీతో మన జీవితం అంతా విడమారదు. అందువల్ల చేయకూడదు. పోర్ట్ఫోలియో మొత్తం కొనడటమే ఎప్పుడైనా మంచి పని. ఎందుకంటే ఒక కంపెనీ గురించి ఒపీనియన్ మీరు అడగగానే చెప్పే కెపాసిటీ నిజంగా మాకంటూ కనుక దేవుడు ప్రసాదిస్తే మీ పోర్ట్ఫోలియో అన్ని షేర్ల గురించి కూడా వెంటనే కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది సమగ్రంగా మీకేంటంటే మీ జీవితంలో కొద్ది గొప్ప మార్పు కనపడడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా చూపించడానికి నేను ఏం చేస్తానంటే, నా స్క్రీన్ షేర్ చేస్తూ చిన్న రిపోర్ట్ షేర్ చేస్తాను. ఇందులో ఎలా చూపిస్తామంటే, మేము మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ కూడా ఇన్వెస్టర్లు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని మాకు పంపిస్తూ ఉంటారు. మనం చూపించేటువంటి ఈమెయిల్ అకౌంట్ లేకపోతేనేమో వాట్సాప్ ద్వారా పంపిస్తే అందులో ఏమొస్తుందంటే వాళ్ళకి ఈ రిపోర్ట్ కనపడుతుంది. మొట్టమొదటి వాళ్ళకి ఏం చెప్తామంటే, వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళే నిన్నే వచ్చిన పోర్ట్ఫోలియో ఒక క్లయింట్ అనమాట, ఆయనకి 91 ఉందండి మీ పోర్ట్ఫోలియో స్కోరు అన్నాం. అనగానే జనరల్గా ఏమంటారు, 91 అంతే బాగుంది కదా అనుకుంటారు. కానీ మా లెక్క ప్రకారం హిస్టారికల్ గా మీ స్కోరు క్రమం తప్పకుండా ఎప్పుడు 93 కన్నా ఎక్కువ ఉంటేనే మీ పోర్ట్ఫోలియోలో మీకు లాభాలు ఇండెక్స్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పడం. ఈయన పోర్ట్ఫోలియో మిగతా వాళ్ళతో పోలిస్తే బాగుంది, కానీ ఇంకా మెరుగవడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు మేము ఏం చెప్తామంటే, ఇంకొకసారి నెక్స్ట్ దానికి మీకున్నవి మొత్తం 50 షేర్లు ఉన్నాయని మాకు పంపించిన పోర్ట్ఫోలియోలో, చిన్న షేర్లు పెద్ద షేర్లు చాలా ఉన్నాయి. ఈ 50 షేర్లలో 22 మా లెక్క ప్రకారం మీ పోర్ట్ఫోలియోలో ఉండకూడనివ్వండి. కాబట్టి 22 అమ్ముకోవాలి. అమ్ముకుంటే ఏం చేయాలి, వచ్చిన డబ్బులతో మీరు వేరే డబ్బులు పెట్టక్కర్లా. ఆ 22 అమ్మేసి ఒక 5 కంపెనీలు మేము సూచించిన కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీకున్న స్కోరు 91 దగ్గర నుంచి అమాంతంగా 100కి వెళ్ళిపోతుంది అని చెప్తాం. అప్పుడు వెంటనే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మవలసిన కంపెనీలు ఏంటి, ఉంచుకోవాల్సిన ప్రశ్నలు ఏంటి అంటారు. మమ్మల్ని అడిగే పని లేకుండా ఒకేసారి రిపోర్ట్ కూడా ఈమెయిల్లో పంపిస్తాం. కాబట్టి వాళ్ళందరికీ ఇది హోల్డ్ అని స్విచ్ అని వస్తాయి. స్విచ్ అని కానీ సెల్ అని కానీ రాసి ఉంటే కనుక అవన్నీ అమ్ముకోమని చెప్తాం అనమాట. ఇందులో స్విచ్ సెల్ ఉన్నాయి అమ్ముకుని గ్రీన్ కలర్ లో ఉన్న హోల్డ్ మాత్రం అట్లా పెట్టుకోవచ్చు. అలా కనుక చేసినట్లయితే ఆయన పోర్ట్ఫోలియో స్కోర్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమేం కొనుక్కోవాలండి, మీరు అమ్మటాన్ని చూపించారు, కొనడానికి ఏంటి అంటారు. అదే రిపోర్ట్ లో ఆఖరి పార్ట్ లో ఏముంటుందంటే, ఆయనకు వచ్చిన డబ్బులు దాదాపుగా 2,67,000 వస్తే ఏమేమి కొనుక్కోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్క దెబ్బతో ఒక్కసారి మాట్లాడవలసిన అవసరం లేకుండా మీ పోర్ట్ఫోలియోని ఖచ్చితంగా మీదే అని మేము నమ్మదగిన పోర్ట్ఫోలియో, ఊరికే మీరు ఏదో ఎక్సెల్ లో ప్రిపేర్ చేసి పంపిస్తే చేయడం సాధ్యం కాదు. మీ ఈ క్యాష్ స్టేట్మెంట్ కనుక మీరు పంపించినట్లయితే ఇలా సమగ్రమైన రిపోర్ట్ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ప్రస్తుతం ఇండియాలో చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. తెలుగు వారికి మనకు చేస్తున్నటువంటి సర్వీస్ ఏంటంటే ఇది. ఇలా రిపోర్ట్ మొత్తం అడిగితే పోర్ట్ఫోలియో మొత్తంలో కూడా మార్పులు చేసుకుని ధైర్యంగా నిద్రపోవచ్చు. రైట్ సార్. సో కాలర్ రెడీగా ఉన్నారు సార్. కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. కొత్తగా లాంగ్ కోసం యూనిపాస్ ఇండియా ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? ఇంకొకటి నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను, లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా సార్? ఏ రేట్ లో ట్రేడింగ్ కోసం అయితేనేమో గ్యారంటీగా రాజేంద్ర గారు చెప్తారండి. నేను జ్యోతి ల్యాబ్స్ గురించి చెప్తాను.
జ్యోతి ల్యాబ్స్ గురించి చూడాలంటే మనకి అందరికీ ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన కంపెనీ అండి అది. అంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే కనుక మనకు అంతకుముందు చెప్పేవాళ్ళం కదా, వైట్నర్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ రిపోర్ట్ గురించి చెప్పాలి, ఒక్క నిమిషం అండి. రాజేంద్ర గారు ఒకసారి మీరు చెప్తారా, డేటా పుల్ చేస్తాను. ఐ థింక్ యూనిపార్ట్స్ అడిగారండి. సో ఆ స్టాక్ ఆల్రెడీ ఒక బేరిష్ మోడ్ నుంచి ఐ థింక్ రివర్సల్ మోడ్ ఆల్రెడీ రావటం చూసాం లాస్ట్ 2-3 months గా. సో 2023లో అరౌండ్ 722 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. అండ్ అదే కరెక్షన్ లో విత్ ఇన్ 3 years ఈ స్టాక్ అబౌట్ 296కి వచ్చి లాస్ట్ 4 to 5 months లో 489 దాకా వెళ్ళటం చూసాం. సో మీరు ట్రేడింగ్ కోసం కొంటాను అంటే కనుక 2 price points చూస్ చేసుకోవాలి. మేబీ 465 అనేది ఫస్ట్ ప్రైస్ పాయింట్, కరెంట్లీ 490 ఉంది. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 422 దగ్గర. సో ఈవెన్చువల్లీ దీనికి 638 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది దాటింది అంటే కనుక మేబీ ఆల్ టైమ్ హై 722 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ట్రేడింగ్ స్టాప్ అంటే కనుక 410 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. జ్యోతి ల్యాబ్స్ అడిగారండి. జ్యోతి ల్యాబ్స్ లో మనం చూడాల్సింది ఏంటంటే ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుందా బాగాలేదంటే బ్రహ్మాండంగా ఉంది. టినోపాల్ అని ఒకప్పుడు అనుకునే వాళ్ళం, తర్వాత రాణిపాల్ అని రకరకాల డిటర్జెంట్స్ లో ఉండేటువంటి ఈ కంపెనీ గురించి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ కానీ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి కానీ ఎప్పుడు మనకు నెగిటివ్ రిమార్క్స్ వచ్చినట్టుగా నాకు తెలియదు. అందువల్ల కంపెనీ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇబ్బంది పడే మాట వాస్తవం. అందువల్ల బ్రహ్మాండంగా ఉందా అంటే బ్రహ్మాండంగానే ఉంది, కానీ గ్రోత్ లోనే ఉంది. కానీ పెరగడం కన్నా కొద్దిగా స్లో అయింది. అంటే 13% అలా 12% కొద్దిగా తగ్గడం సహజం ఎప్పుడైనా. అలా జరగడం మూలంగా ఇప్పటికీ కూడా 304 లో ఉన్న కంపెనీ 476 ఉండాలి నా లెక్క ప్రకారం. అంటే 56% పెరగడానికి ఛాన్స్ ఉంది. మీ దగ్గర లేకపోయినా కొనుక్కోవచ్చు, ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంచుకోవాలి. రైట్ సార్. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి, చాలా రోజులుగా ఎదురు చూసిన లైఫ్ టైమ్ హైని నిన్న నిఫ్టీ దాటింది. సో ఆ స్థాయిని అధిగమించడానికి నిఫ్టీ బుల్స్ కు 289 రోజులు పట్టింది. అయితే నిఫ్టీ ఆ స్థాయికి పైగా క్లోజ్ కాలేదు. సో ప్రస్తుత పరిస్థితుల్లో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి? నిఫ్టీ బ్యాంక్ 60,000 మార్కును తాకడం మిస్ అయినప్పటికీ నిన్న కొత్త గరిష్టాలను నమోదు చేసింది. సో మరి ఈ దశలో నిఫ్టీ మరియు నిఫ్టీ బ్యాంక్ చార్ట్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి సార్? నిన్న మనం చూసామండి, ఇనిషియల్లీ నిన్న మన ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇన్ కేస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఏదైతే హై ఫామ్ అయిందో 26,277 దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని నిన్న మనం అనుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ దానిలాగానే 26,310 దాకా అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ క్లోజింగ్ 26,215 దగ్గర అయింది. అంటే నిన్నటి క్లోజింగ్ మనం చూస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై కన్నా 50-60 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. కాబట్టి దీన్ని మనం ఎక్స్టెండింగ్ టాప్ అని అంటాం. అండ్ నిన్న చార్ట్స్ లో మనం చూస్తే కనుక ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది అని. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు టాప్ లో కొంచెం కాషియస్ గా ఉండాల్సిన టైం ఇది. సో 26,350 పైన క్లోజ్ అయిన రోజే మనం ఫ్రెష్ లాంగ్స్ అనేది క్రియేట్ చేయాలి. లేదు అంటే ప్రాబ్లీ టాప్ లో మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్ బయింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాబట్టి మార్కెట్ కరెక్ట్ అయ్యి 25,939 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ మనకి రేంజ్ చూస్తే కనుక 25,900 నుంచి 26,400 రేంజ్ అనేది అయితే ఓపెన్ అప్ అయిపోయింది. ఎటు బిహేవ్ చేస్తుంది అనేది మనం వెయిట్ చూడాలి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 59,866 నిన్న హై ఫామ్ అవుట్ అని చేసాం. మీరు అన్నట్టు 140 పాయింట్స్ లో 60,000 మార్క్ అనేది మిస్ అవుట్ అని చేసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 58,700 లోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది. కాబట్టి రెండు ఇండిసెస్ కూడా ఒక మంచి కరెక్షన్ వచ్చినప్పుడే వన్ షుడ్ ట్రై టు బై. ఓకే, న్యూ హై వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి ఫాస్ట్ గా పెరిగిపోతుందని కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. రైట్ సార్. రాజేంద్ర గారు, ఇండియాలోను ఇండెక్స్ లోను ప్రధాన పాత్ర వహిస్తున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ షేర్లు ఇన్వెస్టర్లు కొనడానికి అనుకూలంగా ఉన్నాయి? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మంచి పుల్ బ్యాక్ రావటం చూసామండి మనం. సో ఐ థింక్ ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే 200-day మూవింగ్ యావరేజ్ అంటే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ లో ఏ షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి వాటిని మనం చూస్ చేసుకొని వీ షుడ్ ట్రై టు బై అని చార్టికల్లీ మనకి ఆల్వేస్ తెలుస్తూ ఉంటుంది అది. సో ఫ్రంట్ లైన్ లో మనం చూస్తే కనుక ఇండెక్స్ బేస్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఓన్లీ డిసైసివ్ గా అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయ్యే నేమ్ హెచ్సిఎల్ టెక్ ఒకటి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ప్రీవియస్లీ 2012 దాకా వెళ్ళి కరెక్ట్ అవటం చేసినా ఇప్పుడు 1620 దగ్గర ఉంది. సో ఐటీలోనే ఉండాలి అంటే కనుక దట్స్ వన్ గుడ్ ఐడియా. హెచ్సిఎల్ టెక్ ఏదైతే ఉందో దాన్ని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి.
ఓన్లీ థింగ్ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా ఐ థింక్ ఒక 6 to 7% కరెక్షన్ లో వీ షుడ్ ట్రై టు బై. ఇక రెండోది మిడ్ క్యాప్స్ నేమ్ లో ప్రాబ్లీ కంటిన్యూస్లీ ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. అబోవ్ ఆల్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్న నేమ్ అది పర్సిస్టెంట్ సిస్టమ్. ప్రీవియస్ ఆల్ టైమ్ హై 6788 దాకా వెళ్ళటం చూసాం. కరెంట్లీ 6400 దగ్గర ట్రేడ్ అవుతుంది, జస్ట్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. వేరేస్ నిఫ్టీ ఐటీ మనకు చూస్తే కనుక ఇంకా 10 to 15% బిలో ఆల్ టైమ్ హై ఉంది. సో చార్టికలీ ఏ స్టాక్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ స్టేజ్ లో ఐ కెన్ టెల్ ఓన్లీ హెచ్సిఎల్ టెక్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్. అదే ఆయన అడిగిన దానిలోనండి ఒకసారి ఫండమెంటల్ గా కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనకి ఇండెక్స్ లో పెద్ద భూమిక ఉంటుంది, అంటే చాలా ఎక్కువ షేర్ ఉంటుంది. కాబట్టి ఒకసారి టెక్నికల్ గా రాజేంద్ర గారు చెప్పారు చక్కగా. ఇప్పుడు నేను చెప్పేది ఫండమెంటల్ గా చూపిస్తే కనుక కంపెనీ పేర్లు చదవే బదులుగా మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాను, ఒకసారి మీరు చూస్తే అర్థమవుతాయి. అందులో అన్ని కూడా దాదాపుగా 10 కంపెనీలు, దగ్గర 9-10 కంపెనీలు అయితే 30% కన్నా గ్యాప్ తక్కువలో కనపడుతున్నాయి ఫండమెంటల్ గా చూస్తే, టెక్నికల్ గా కాదు. అందులో హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తాన్లా ప్లాట్ఫామ్స్, జెన్సా టెక్నాలజీ, సిఈ ఇన్ఫో, పీబీ ఇన్ఫో, ఫిన్టెక్, కోఫోర్జ్, సైంట్, ఇన్ఫోసిస్ వరకు అన్ని కూడా 30% కన్నా కూడా గ్యాప్ లో ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక అయినట్లయితే ఈ కంపెనీలో దాదాపుగా 9 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఊరికే లిస్ట్ ఇచ్చాను మీకు, అంటే 20% వరకు గ్రోత్ ఛాన్స్ ఉన్నాయి. నా అంచనా ప్రకారం ఈ సంవత్సరంలో కొద్దిగా గొప్ప టెన్షన్స్ తగ్గిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు డూ వెరీ వెల్. సో కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ కి అయితే ఖచ్చితంగా రాజేంద్ర గారు సూచిస్తున్నట్లుగా టెక్నికల్ ఇండికేటర్స్ లేకపోతే ఫండమెంటల్ పారామీటర్స్ చూసుకుంటే నా లెక్క ప్రకారం మనశ్శాంతికి లోటు ఉండదు. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారండి, సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కాల్ కట్ అయిందండి. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి, ఆటో ఇండెక్స్ నిన్న కొత్త గరిష్టాలను చేరుకుంది కదా, స్వల్పకాలిక లాభాల కోసం కొనుగోలు చేయదగిన ఏదైనా ప్రత్యేక ఆటో స్టాక్ ఉందా? ఐ థింక్ నిన్న మనం చూస్తే అండి మోస్ట్ ఆఫ్ ద నిఫ్టీ ఏదైతే గెయిన్ అయిందో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా, అండ్ నిన్న ఆల్ టైమ్ హై వెళ్ళటం చూసాం. అది బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్స్ అండ్ ఆటో నేమ్స్ అని చెప్పాలి. సో అన్బిలీవబుల్లీ ఐ థింక్ కొన్ని స్టాక్స్ అయితే చాలా చాలా హై వెళ్ళటం చూసాం మనం. స్టాక్స్ లైక్ M&M లాంటి స్టాక్స్ ఎవ్రీ మంత్ కూడా ఒక న్యూ హై హిట్ అవటం చూస్తున్నాం, అండ్ మేజర్ రిట్రేస్మెంట్స్ కూడా ఎక్కడా లేవు. సో అలాంటప్పుడు మనం వీ షుడ్ చూస్ దోస్ స్టాక్స్ అండి. ఇప్పుడు కూడా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న నేమ్స్ ఏవైతే ఉంటాయో ఐ థింక్ వాటినే మనం ఫోకస్ లో ఉంచాలి లాంగ్ బెట్స్ కోసం అనేది. సో ఈ స్టేజ్ లో మనకి M&M స్వింగ్ లో చూస్తే కనుక 3480 ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 3730. అఫ్ కోర్స్ సెక్టర్ రొటేషన్ లో ఆటోస్ కూడా పడవని కాదు, బట్ గ్రేట్ నేమ్స్ అండ్ స్ట్రాంగ్ చార్ట్స్ ని మనం తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఆ స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ నిన్న ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం మనం చార్టికల్లీ. అశోక్ లీలాండ్ అది ఇవ్వటం చూసాం, ఒక ఆల్ టైమ్ హై పైన డిసైసివ్లీ క్లోజ్ అవటం చూసాం. సో ఆల్ దీస్ డేస్ ఎక్స్టెన్షన్ స్టేషన్ స్టాక్ నిన్న ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చూసాం. అండ్ వాల్యూమ్ కూడా చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ దీనికి పర్ డే 1.5-2 crores అయ్యేది, నిన్న అరౌండ్ 9 crores వాల్యూమ్ జరిగింది. సో ఇలాంటి వాల్యూమ్ జరిగినప్పుడు ఒక స్ట్రాంగ్ హ్యాండ్ సెంటర్ అయ్యారు అని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడే కొనాల్సిన అవసరం ఇమీడియట్లీ లేదు, బట్ రాడార్ లో పెట్టుకుని ఎప్పుడు కరెక్షన్ వచ్చినా కూడా ఐ థింక్ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. దీని సపోర్ట్ జోన్ 147 నుంచి 136 గా చెప్పుకోవచ్చు. కరెంట్లీ 158 దగ్గర ట్రేడ్ అవుతుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు, గోవర్ధన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం షేర్ ప్రైస్ కావాలి మేడం, ప్రజెంట్ సార్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. బెల్రైజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ మేడం. ఓకే, రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఇద్దరు ఉన్నారండి, సమాధానం చెప్తారు. బెల్రైజ్ అడిగారండి ఆయన. అది ఎప్పుడైనా నేను కంపెనీ గురించి కొనాలంటే అది ఆటో యాన్సిల్లో ఉన్నటువంటి కంపెనీల్లో మిగతా కంపెనీలతో పోలిస్తే పెర్ఫార్మెన్స్ బాగా ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ ఇప్పుడు ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్పారు బ్రహ్మాండంగా పెరుగుతూ వస్తుందని. అందుకే ఆటోమొబైల్ సెక్టర్ లో ఫండమెంటల్ గా చూస్తే నాకు ఇవాళ రోజున కొనడానికి ఒక్క కంపెనీ కూడా అనువుగా కనపడలేదు. కాబట్టి ఆటోమొబైల్ ఈజ్ అకార్డింగ్ టు మీ కంప్లీట్లీ అవాయిడబుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఫండమెంటల్స్. అయితే బెల్రైజ్ ఆటో యాన్సిల్స్ లో అలా అనుకోకర్లేదు, ఇంకా కొద్దిగా ఛాన్స్ కనపడుతుంది. ఇందులో కనుక చూస్తే మనకి బెల్రైజ్ లో చూస్తే 167 మార్కెట్ లో ఉంటే దాని ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఓన్లీ 170. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ తక్కువ ఉంది ఇది కూడా. కాబట్టి ఈ కంపెనీ కూడా కొనాలంటే నా లెక్క ప్రకారం కొనడానికి అనువుగా లేదు, ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలండి. ఇంకో కంపెనీ అడిగారు, నేను మర్చిపోయాను మాటలు. వరుణ్ బ్రేవరీస్ అండి. సో ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 7 months చార్ట్ చూస్తే కనుక
అప్పర్ సైడ్ అరౌండ్ 530 540 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది, అదేవిధంగా 420 430 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో బెస్ట్ స్ట్రాటజీ ట్రేడింగ్ స్ట్రాటజీని అవలంబించాలి. ఈ స్టాక్ లో సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఐ థింక్ మనకి కొనేసి కూర్చుంటా అంటే ఇట్ వోంట్ వర్క్. సో డెఫినెట్లీ ఒక డిప్ వచ్చినప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అరౌండ్ 450 అలా వస్తే కనుక సపోర్ట్ పాయింట్ ఆర్ సపోర్ట్ జోన్ దగ్గరలోకి వస్తుంది. ఐ థింక్ డౌన్ లో కొని హైలో అమ్మటం వీ షుడ్ డూ ఫర్ సమ్ టైమ్ అన్లెస్ 555 అబౌట్ ట్రేడ్ అయ్యే వరకు. అప్పటి వరకు 425 to 525 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్పిఎల్ ఇంజనీరింగ్ ఈ రెండు తీసుకోవచ్చు సార్? రెండు కూడా మీరు చెప్పిన కంపెనీలు ఫండమెంటల్ గా కనుక చూస్తే బాగున్న కంపెనీ పిఎన్బి హౌసింగ్ అనేది. మధ్యలో ఒకసారి ఏదో మేజర్ నెగిటివ్ న్యూస్ లాగా భయం ఎక్కువైపోయి విపరీతంగా పడిపోయిన సమయంలో అందరూ కంగారు పడ్డారు, కానీ ఏమీ కంగారు పడవలసిన అవసరం లేని కంపెనీ అది. ఇవాళ కూడా పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే ఏ రకంగా కూడా చూసినా మార్జిన్స్ పెరుగుతున్నాయి. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న డేటా చూస్తే అంటే కంటిన్యూస్ గా టోటల్ టాప్ లైన్ పెరగటం, అలాగే బాటమ్ లైన్ కూడా పెరుగుతూ రావటం, ఎప్పుడూ లేని విధంగా 2150 crores ఇది ట్రైలింగ్ 12 months చూస్తే సెప్టెంబర్ ప్రాఫిట్ ఉండటం, మార్జిన్స్ చూస్తే కూడా 26%. సో ఏ రకంగా భయపడక్కర్లేదు. 1200 రూపాయల దాకా పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఓన్లీ 906 ఉంది, కాబట్టి ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలి, అందులో డౌట్ ఏం లేదు. హెచ్పిఎల్ బహుశా రాజేంద్ర గారు చెప్తారు. ఐ థింక్ ఈ స్టాక్ కూడా మనం చూసామంటే మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా సస్టైన్ అవ్వలేకపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే కొంత సైడ్ వేస్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ దీనికి ఎక్కువ కనిపిస్తుంది. సో మనం రిజల్ట్స్ వచ్చిన రోజు ఒక హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి 1120 దాకా వెళ్ళటం చూసాం. అగైన్ 870 దాకా అంతే ఫాస్ట్ గా కిందకు వచ్చేయటం చూసాం. సో దీనిలో మనం చూస్తే అండి 450 రూపీస్ మనకి మేలో ఉన్న స్టాక్. సో 450 to 1120 మోర్ దాన్ డబుల్ అయింది విత్ ఇన్ 5 to 6 months లో. అలాంటప్పుడు సైడ్ వేస్ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్ గా ఐ థింక్ ఇది బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఈ స్టాక్ లో కరెంట్లీ 879 ఉంది. 737 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్లో చాలా సార్లు సపోర్ట్ తీసుకున్న దాఖలాలు మనకు కనపడుతున్నాయి చార్ట్స్ లో. కాబట్టి 870 నుంచి 720 వరకు 730 వరకు వన్ షుడ్ అక్యుములేట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. హెచ్బిఎల్ గురించి ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే హెచ్బిఎల్ లో ఇప్పుడు రాజేంద్ర గారు కూడా చెప్పారు, లాస్ట్ టైం బ్రహ్మాండంగా ప్రాఫిట్ వచ్చిన మాట కరెక్ట్. కానీ ఆ ప్రాఫిట్ డిక్లేర్ చేసే సమయంలో కంపెనీ క్లియర్ గా ఏమని అనౌన్స్ చేస్తుందంటే ఈ ప్రాఫిట్ ఒక్కసారే వచ్చింది, ఇంకొకసారి రాదు, రాకపోవచ్చు కాదు రాదు అని చెప్పారు. అందువలన ఆ పెరిగిన ఊపంతా కూడా కొన్ని రోజులు అయిపోయినాక పొంగు చల్లారిపోయి వాళ్ళు మామూలుగా మంచి లెవెల్కి వచ్చింది. సో కాబట్టి కంపెనీ కొనుక్కోవాలంటే రాజేంద్ర గారు చెప్పినట్టుగా కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ ఆ ప్రాఫిట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయని మాత్రం అనుకోకండి, అది గ్యారంటీగా కంపెనీ అవ్వదని కూడా చెప్పేస్తుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. ప్రభు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అండ్ వింటా ల్యాబ్స్ అండి. వింటా ల్యాబ్స్ అండి. వింటా ల్యాబ్స్ అండ్ కూడా అండి. నేను వింటా ల్యాబ్స్ చెప్తానండి. వింటా ల్యాబ్స్ చూస్తే అనలిటికల్ ల్యాబొరేటరీలో ఈ కంపెనీ ప్రస్తుతానికి నా అంచనా ప్రకారం కంపెనీ బాగుందో బాగాలేదంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ దాంతో పాటు ప్రైస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ బ్రహ్మాండంగా అంటే మనం కొనడానికి కాదు, ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్ లాగా కనపడుతుంది. అందువల్ల ఈ కంపెనీ బాగున్నా కూడా మనకి అంటే మీకు నాకు రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇంకా పెరగాలి అని కోరుకుంటుంటే మాత్రం పనికి రాదు. ఎందువలన అంటే ఏ కంపెనీ అయితే ఫుల్లీ ప్రైస్డ్ ఉంటుందో ఆ కంపెనీ అక్కడ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా టర్న్ అరౌండ్ బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. అందులో నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ క్లియర్లీ అవాయిడబుల్. 604 ఇస్ ద ఫెయిర్ ప్రైస్, ఆల్రెడీ 618 దగ్గర ఉంది. సో నేనైతే పొరపాటున కొనమని కూడా ఎవరికి చెప్పలేను. సో ఆల్ టైమ్ మనకి చూస్తే అండి లాస్ట్ ఇయర్ లో టాప్ అవుట్ అవటం చూసాం. అన్ని మిడ్ క్యాప్స్ లాగా 14,800, అంతే స్పీడ్ గా 6,000 కూడా రావటం చూసాం. ఐ థింక్ ఇది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 9,000 అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 7,000. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయొచ్చు. 7,000 వరకు వన్ షుడ్ ట్రై టు బై. మేబీ ఈసారి 10,800 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది దాటే ప్రయత్నం చేస్తుంది. సో బై ఆన్ డిప్స్ వోల్ ట్యాంప్ ని మనం స్ట్రాటజీగా తీసుకోవచ్చు. ఓకే సార్, ప్రసాద్ గారు సిమెంట్ రంగంలో గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ సమయంలో ఆ సెక్టార్ లో ఏ షేర్లు మంచి ధరల్లో ఇన్వెస్టర్లకు దొరుకుతున్నాయి? ఖచ్చితంగా మనకు అనుకున్న దానిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలాగే బ్యాంకులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాం. మామూలుగా అయితే మంచి కంపెనీలు అవకాశాలు ఉంటాయని. అందులో సిమెంట్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చెప్పకుండా సిమెంట్ కంపెనీలో చూసినట్లయితే బోలెడ్ అనే కంపెనీలు మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ బోలెడ్ కాకుండా కొన్ని కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. ఆ కంపెనీలు ఏంటో కనుక చెప్తే అంటే
ఎక్కువ వ్యాఖ్యానం కన్నా వివరాలు చెప్తే బాగుంటుందని డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నాను. స్క్రీన్ మీద ఉన్న పాయింట్, స్క్రీన్ మీద డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం 5 కంపెనీలు నా అంచనా ప్రకారం సిమెంట్ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అందులో మీకు ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్ బ్రహ్మాండంగా పెరిగినట్టు కనపడినా అది మీరు అట్రాక్ట్ అవ్వక్కర్లేదు. రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో గ్యాప్ అంటే ప్రస్తుతం ఉన్న ప్రైస్ కిను మార్కెట్ లో ఉన్నటువంటి ఫెయిర్ ప్రైస్ మేము ఊహించేదానికి గ్యాప్ ఎంత ఉందని చూస్తే రామ్కో సిమెంట్ అయితే 49%, దాల్మియా భారత్ 49%, రెయిన్ ఇండస్ట్రీస్ 48%, దిగ్విజయ్ సిమెంట్ 47%, జేకే సిమెంట్స్ 38%. ఇంకా 3 కూడా ఇచ్చాను, స్టార్ సిమెంట్, ఇండియన్ హిమ్ పైపు, మంగళం సిమెంట్ దాదాపుగా 25% దాకా గ్యాప్ ఉంది. అంటే చాలా రేర్ గా సిమెంట్ కంపెనీల్లో ఇంత స్కోప్ ఉండే అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి. అందువల్ల నెక్స్ట్ రాబోయేటువంటిది రైనీ సీజన్ అంతా అయిపోయింది కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీకి డిమాండ్ బాగుంటుంది. సో సిమెంట్ ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు కొనుక్కోవాలంటే వీటిల్లో ఏదైనా కొనుక్కోవటం నా లెక్క ప్రకారం డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ కి మంచి చేసి పెడుతుంది. రైట్. సో థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. అలాగే రాజేంద్ర గారికి, అలాగే ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.